తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న మంచు ఫ్యామిలీ గొడవల్లో వినయ్ అనే పేరు తరచుగా వినిపిస్తోంది. అసలు ఎవరి వినయ్? కన్న తండ్రి ముందే కొడుకుపై చేయి చేసుకునేంత పరిస్థితి ఎవరు కల్పించారు? వినయ్ ఎవరి అండతో ఇదంతా చేశారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మోహన్ బాబు కుటుంబ వివాదంలో మొదటి నుంచే వినిపిస్తున్న పేరు వినయ్ మహేశ్వరి. ఇతని కారణంగానే మంచు మనోజ్ వివాదం మరింత పెద్దదైందని మంచు మనోజ్ స్నేహితులు ఆరోపిస్తున్నారు. అసలు మంచు మోహన్ బాబుతో మనోజ్ ఇంటికి వెళ్లి మాట్లాడుతూ ఉండగా వినయ్ మనోజ్ మధ్య ఏం జరిగింది అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇంతకీ వినయ్ మహేశ్వరితో మోహన్ బాబుకున్న సాన్నిధ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వినయ్ మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ట్రస్టీ ఆన్ బైట్ గా వ్యవహరిస్తున్నారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. వినయ్ పూర్తి పేరు వినయ్ మహేశ్వరి. ఆయన గతంలో 2019 నుండి 2022 వరకు ఓ మీడియా సంస్థల సీఈఓగా పనిచేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఇండియా టీవీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సీఈఓగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఇతను మోహన్ బాబు యూనివర్సిటీతో పాటు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్గా, అలాగే మేనేజింగ్ డైరెక్టర్గా, సీఈఓగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడు నెలలో 1-2 రోజులు తిరుపతి మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఉంటూ మిగిలిన సమయమంతా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, దుబాయ్ నగరాల్లో ఉంటాడని అతని సన్నిహిత వర్గం తెలుపుతోంది. కొంతకాలం క్రితం మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన ఫీజుల అక్రమాలపై ఇతనిని కలవటానికి ప్రయత్నించిన విద్యార్థి సంఘ నాయకులని కూడా ఇతను కలవటానికి నిరాకరించారు. అప్పుడు స్వయంగా మంచు మనోజ్ తల్లిదండ్రుల ఆందోళనకు మద్దతిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అప్పటి నుండి ఈ వివాదం మరింత ముదిరినట్టుగా తెలుస్తోంది. ఓవైపు తండ్రి మోహన్ బాబు వినయ్ మహేశ్వరికి బాధ్యతల్లో పెద్దపీట వేయటం, మొదటి నుంచి మనోజ్ దాన్ని వ్యతిరేకిస్తూ రావటంతో వినయ్ మనోజ్ మధ్య వివాదం మరింత ముదిరినట్టుగా తెలుస్తోంది. మోహన్ బాబు సమక్షంలో జరిగిన గొడవలు వినయ్ మహేశ్వరి తనపై చేయి చేసుకోవడంతో పాటు తన పట్ల అసభ్యంగా దూషించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు మంచు మనోజ్. ఇదే క్రమంలో దాడి జరిగిన మరుసటి రోజు మోహన్ బాబు ఇంటికి వెళ్లి సీసీ కెమెరా ఫుటేజ్తో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా అప్పటికే ఇంట్లో ఉన్న సీసీ కెమెరా డీవీఆర్ను వినయ్ తీసుకెళ్లినట్టుగా తెలియటంతో మరింత ఆగ్రహానికి గురయ్యాడు. మనోజ్ ముంబై నుండి వచ్చిన తన సోదరితో కూడా తనకు డీవీఆర్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో మంచు లక్ష్మి చెప్పినా మనోజ్ వెనక్కి తగ్గకపోవడంతో చివరికి ఈ వ్యవహారం కాస్త పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే వరకు వచ్చింది.